నేపథ్యంలో వారికి చర్చలు జరిగాయి. అయితే తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోస్ ఉండవని కూడా తేల్చి చెప్పేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అయితే సినీ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి ఇకపై తెలంగాణలో ఎప్పుడు కూడా బెనిఫిట్ షోస్ ఉండవని కూడా నిక్కచ్చుగా చెప్పేశారు. అయితే ప్రభుత్వ క్యాపిటల్ ఇన్సెంటివ్లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుంది అని కూడా నాగార్జున అన్నారు. అయితే యూనివర్సల్ లెవెల్లో కూడా స్టూడియో సెటప్ ఉండాలి అని కూడా నాగార్జున రేవంత్ రెడ్డికి గుర్తు చేశారు. హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలన్నదే మా కోరిక అని నాగార్జున చెప్పారు. అయితే తెలంగాణ అద్భుతమైన టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయని రాఘవేంద్రరావు చెప్పుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేష్ అందిస్తారు. లేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించలేదు కూడా. అంటే ఇంకా గ్యాప్ వాళ్ళ మధ్య కొనసాగుతుందనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. నాగబాబు కూడా అనేక సార్లు అల్లు అరవింద్ ఫ్యామిలీ పైన అనేక ట్వీట్లు చేశారు. అంటే ఇష్టం వచ్చిన రీతిలో జరుగుతుంది వ్యవహారం అనేది కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో మరి ఈ ఎంటైర్ వ్యవహారంలో మరి అల్లు అరవింద్ కొడుకు సంబంధించిన అల్లు అరవింద్కు సంబంధించిన మీటింగ్ అని చెప్పి మెగా స్టార్ చిరంజీవి అనుకున్నాడా ఏంటనేది కూడా తెలియాలి. మరి మెగాస్టార్ చిరంజీవి మరి ఎక్స్ వేదికగా లేదంటే సోషల్ మీడియా వేదికగా ఏం ఆన్సర్ చెప్తాడు ఈ మీటింగ్లో, ఈ మీటింగ్ ఎందుకు రాలేదని కూడా ఆయన నుంచి ఆన్సర్ రావాల్సింది. ఎందుకంటే సినిమా పరిశ్రమలో పెద్దన్నగా గతంలో దాసరి నారాయణరావు వ్యవహరించేవారు. దాసరి నారాయణరావు ప్రస్తుతం లేరు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మంచు కుటుంబం కూడా రోడ్డున పడ్డది. మోహన్ బాబు, విష్ణు, మనోజ్ వాళ్ళు కూడా తమ ఇంటి కోసం ఆస్తుల కోసం తన్నుకున్న పరిస్థితి. పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ కోర్టు కేసులు కొనసాగుతున్నాయి. మోహన్ బాబు అయితే ప్రస్తుతం హైకోర్టు బెయిల్ రద్దవడంతో ఇప్పటికీ అజ్ఞాతంలో ఉండి పరారులోనే ఉన్నాడు. ఒకప్పుడు మోహన్ బాబు అంటేనే సినిమా పరిశ్రమకు హడల్. మోహన్ బాబు ఏం చెప్పినా కూడా అంటే తను ఏదైనా ఆజ్ఞాపించినా కూడా సినిమా పరిశ్రమ పాటించాలని చెప్పి కూడా చెప్పుకొచ్చేవారు. అంటే మోహన్ బాబుకి ఒకనాడు దాసరి నారాయణరావు కూడా అండగా ఉండారు. ఈరోజు దాసరి నారాయణరావు లేరు. అంటే సినిమా పరిశ్రమ ఒక పెద్దన్న కానీ వాళ్ళను సమస్యలు వస్తే పరిష్కరించే ఎవరు లేరని చెప్పుకోవచ్చు. సో ఇంత పెద్ద మీటింగ్ జరుగుతున్నా కూడా సినిమా పరిశ్రమకు పెద్దన్నగా భావించే చిరంజీవి ఈ మీటింగ్లో లేకపోవడం కూడా చాలా వరకు ఇది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే టాలీవుడ్ ఇండస్ట్రీ కావచ్చు, క్రిటిక్స్ విమర్శించే వాళ్ళు కూడా ఎందుకు చిరంజీవి రాలేదని కూడా ప్రశ్నిస్తున్నారు. సో ఇక పవన్ కళ్యాణ్ అయితే ప్రస్తుతం అయితే అతను రాజకీయ నాయకుడుగా డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి ఈ మీటింగ్కి రాలేకపోవచ్చు. అంటే రాజకీయ కారణాల వల్ల మీటింగ్కి అటెండ్ కాని పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కానీ చిరంజీవి ఎందుకు రాలేడనేది మాత్రం ఇక్కడ క్వశ్చన్ మార్కే. చిరంజీవి ఎందుకు రాలేదని చెప్పి కూడా దిల్ రాజుని కొంతమంది సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు అడిగారు. దిల్ రాజు కూడా అంటే ప్రస్తుతం అయితే తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే ప్రభుత్వ క్యాపిటల్ ఇన్సెంటివ్లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుంది. అలానే యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ చేయాలి, స్టూడియో ఉండాలి అని కూడా నాగార్జున సీఎం రేవంత్ రెడ్డికి చెప్పారు. దీంతో పాటు హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలనేదే మా కోరిక అని కూడా నాగార్జున సీఎం రేవంత్ రెడ్డికి చెప్పుకొచ్చారు. దీంతో పాటు తెలంగాణ అద్భుతమైన టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయని రాఘవేంద్రరావు చెప్పారు. చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దని శ్యామ్ ప్రసాద్ రెడ్డి కూడా చెప్పారు. అయితే అసెంబ్లీలో చెప్పిన మాటకు మాత్రం కట్టుబడే ఉన్నామని రేవంత్ రెడ్డి సినీ పెద్దలందరికీ గుర్తు చేశారు. ఏదైతే బెనిఫిట్ షోలు రద్దు చేస్తామని చెప్పారో ఆ మాటకు మేము కట్టుబడే ఉన్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరొకసారి సినీ పెద్దలందరికీ కూడా గుర్తు చేశారు. ఎలక్షన్ రిజల్ట్ లాగే సినిమా రిలీజ్ ఫస్ట్ డే ఉంటుందని మురళీమోహన్ చెప్పారు. అయితే సంధ్యా థియేటర్ ఘటన మమ్మల్ని బాధించింది. సినిమా రిలీజ్ లో కాంపిటీషన్ వల్లే ప్రమోషన్లు కీలకంగా మారాయని కూడా మురళీమోహన్ చెప్పారు. ఎలక్షన్ రిజల్ట్ లాగే సినిమా రిలీజ్ ఫస్ట్ డే కూడా అంతే ఉత్సాహంగా ఉంటుంది అని మురళీమోహన్ సీఎం రేవంత్ రెడ్డికి చెప్పారు. అండ్ దీంతో పాటు ప్రమోషన్ ను విస్తృతంగా చేస్తున్నామని కూడా మురళీమోహన్ చెప్పుకొచ్చారు. అలానే నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీని చూస్తున్నాను, హైదరాబాద్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లాలి అని శ్యామ్ ప్రసాద్ సీఎం రేవంత్ రెడ్డికి చెప్పుకొచ్చారు. ఈ భేటీలో సినీ పెద్దలతో పాటు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అక్కడే ఉన్నారు. అయితే దీంతో పాటు శాంతి భద్రతల విషయంలో రాజీయే లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సినీ పెద్దలందరికీ కూడా స్పష్టం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేష్ అందిస్తారు. కుటుంబ స్థితిగతుల్ని పరిస్థితిని అర్థం చేసుకొని పరామర్శించుంటే వేరే ఉండదు. ఎందుకంటే సినిమా థియేటర్లో సినిమా చూస్తున్న సమయంలోనే అల్లు అర్జున్కు ఒక మహిళ చనిపోయిందని చెప్పి పోలీసులు సమాచారం ఇచ్చారు. వాళ్ళ మేనేజర్ సంతోష్ మాత్రం అల్లు అర్జున్కు ఈ టైంలో చెప్పకూడదు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే మహిళ చనిపోయినా కూడా సమాచారం హీరోకు చెప్పకూడదా?
అంటే సినిమాలో మాత్రం ఒక మహిళ చనిపోతే అంటే వాళ్ళకు ఏదో ఇష్యూస్లో ఒక సినిమాలో అంటే నటిస్తే సమయంలో కన్నీరు కారుస్తుంటారు. అంటే కన్నీరు కార్చే పరిస్థితి కూడా అల్లు అర్జున్కి లేదా? సినిమా హాయిగా చూశాడు, హాయిగా చూసి బయటకు వెళ్ళిపోయాడు. తెల్లారి మాత్రం ఆ మహిళ చనిపోయిన విషయం నాకు తెల్లారి తెలిసిందన్నాడు. మరి వీడియో చూపించిన తర్వాత మళ్ళీ మౌనంగా ఉండిపోయాడు. అంటే ఓవరాల్గా సినిమా పరిశ్రమకు సంబంధించి ఎక్కడ కూడా క్లారిటీ లేదు. అంటే గతాన్ని చూసుకుంటే కనుక మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యాన్ని ప్రారంభించినప్పుడు గుంటూరులో ఒక భారీ బహిరంగ సభ జరిగింది. అక్కడ తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయింది. కానీ చిరంజీవి వెంటనే వెనుదిరిగి ఆ మహిళ దగ్గరకు వచ్చి పరామర్శించి వాళ్ళకు తక్షణ ఆర్థిక సాయాన్ని ప్రకటించాడు. నాగబాబుని పంపించి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాడు. సో ఇవన్నీ యాంగిల్స్ కూడా ఖచ్చితంగా సినిమా హీరోలకు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఒక కుటుంబం రోడ్డున పడ్డా, ఆ కుటుంబం తమ వల్లే ఇబ్బంది పడ్డా కూడా వాళ్ళు పరామర్శించాలి. కానీ రోజులు గడిచినా కూడా ఆ బాబు హాస్పిటల్లో ఉన్నా కూడా ఎవరు పట్టించుకోలేదు. ప్రభుత్వమే ఇప్పటి వరకు కిమ్స్లో శ్రీతేజ్కు సంబంధించిన ప్రతి రూపాయిని వాళ్ళు వైద్యానికి ఏదైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చుని వాళ్ళే భరిస్తున్నారు. అది స్వయంగా కమిషనర్ సివి ఆనంద్ కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి బయటకు చెప్పేదాకా సినిమా వాళ్ళు కనీసం చప్పుడు కూడా చేయలేదు. అంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా సినిమా వాళ్ళకు క్వశ్చన్ మార్క్గానే ఉన్నాయి. సినిమా వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వంతో సయోధ్య కుదుర్చుకొని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలకు సంబంధించి కావచ్చు, సినిమా రేట్లు పెంచుకోవడం కోసం కావచ్చు ప్రస్తుతం అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు. సినిమా పరిశ్రమ సంబంధించి హైదరాబాద్లో దక్షిణాదిలో, ముఖ్యంగా భారతదేశంలో దక్షిణాదిలో ఇండస్ట్రీ అంటేనే హైదరాబాదు. అందులో రామోజీ ఫిల్మ్ సిటీ కావచ్చు, రామానాయుడు స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ కావచ్చు, వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న వివిధ రకాల సినిమా సెట్టింగ్లు కావచ్చు, బిగ్ బాస్ లాంటి షోలు కూడా హైదరాబాద్లో కావచ్చు, ఇవన్నీ కూడా కీర్తి ప్రతిష్టను పెంచుతున్న అంశాలు. ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ ఒకటే కాదు, బాలీవుడ్ కూడా హైదరాబాద్లో వెళ్తుంది. ఇంటర్నేషనల్ సినిమాలు కూడా హైదరాబాద్లో తీస్తున్నారు. మరి ఇవన్నీ కూడా ఖచ్చితంగా సినిమా పెద్దలు గమనించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దానికి సంబంధించే ఇంకా చర్చలు అయితే కొనసాగుతున్నాయి. బెనిఫిట్ షోలు ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇచ్చేదిలే అని చెప్పి కరాఖండిగా రేవంత్ రెడ్డి చెప్పడంతో వీళ్ళంతా మౌనమైతే వహించారు. దానికి సంబంధించి మరోసారి రిక్వెస్ట్ చేసి రేవంత్ రెడ్డిని ఒప్పించే ప్రయత్నం చేస్తారా? మరి బెనిఫిట్ షోలు నిర్వహించుకుంటే కనుక తాము భవిష్యత్తులో ఎలాంటి ముందడుగు వేస్తాం, భవిష్యత్తులో ఏమైనా కార్యక్రమాలు చేసినా, ప్రభుత్వము ప్రజల కోసం ఏమైనా కార్యక్రమాలు నిర్వహించినా అందులో పాత్రధారులు అవుతామా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళు చెప్పే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఇంకా సినిమా పెద్దలతోనైతే మీటింగు కొనసాగుతుంది. ఇంకా చాలా విషయాలు కూడా, ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా విషయాలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికీ సినిమా పరిశ్రమ కేవలం అల్లు అర్జున్ వ్యవహార శైలి వల్లే ప్రభుత్వంతో చర్చలకు దిగిందన్న ఒక వైరల్ అయితే, ఖచ్చితంగా ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుపోవడం వల్లనే సినిమా పెద్దలు తలొగ్గారని చెప్పి మరోవైపు అంటే ఇలాంటి విషయాలన్నీ కూడా వైరల్ అవుతున్న పరిస్థితి ఇంకా కొనసాగుతుంది. ఎస్ బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో మనం చూస్తున్నాం. సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బెనిఫిట్ షోల విషయంలో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోమని స్పష్టం చేశారు. ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటకే కట్టుబడి ఉంటామని కూడా సీఎం మరొకసారి గుర్తు చేశారు. బెనిఫిట్ షోలు ఉండవని ఇండస్ట్రీ పెద్దలకు సీఎం తేల్చి చెప్పారు. అయితే సినీ ప్రముఖులతో భేటీలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో మహిళా ప్రాణాలు కోల్పోయిన అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ భేటీకి మంత్రులు, హోంశాఖ సెక్రటరీ, డీజీపీ, చికటపల్లి సీఐతో పాటు సినీ పరిశ్రమ నుంచి 46 మంది హాజరయ్యారు. అయితే సినీ పరిశ్రమకు అండగానే ఉంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇండస్ట్రీ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చారు. శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం రాజీ పడేదే లేదని ఆయన స్పష్టం చేశారు. హీరోల ప్రభావం సమాజంపై అధికంగా ఉంటుందని, సొసైటీకి ఆదర్శంగా వారి ప్రవర్తన ఉండాలని కూడా ఆయన సూచించారు. ప్రభుత్వాన్ని కలిసే అవకాశం ఇచ్చినందుకు నిర్మాత అల్లు అరవింద్ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. సంధ్యా థియేటర్ లాంటి ఘటన మరోసారి జరగకుండా చూసుకుంటామని కూడా అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. అయితే ఈ రోజు ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ తో సినీ